చంద్రబాబు గారి పాలనలో ఇలా వ్యవస్థలను వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు, ఇట్లాంటి శతకోటి ఉదాహరణలు ఇవ్వచ్చు. సీసీ ఫుటేజ్ మాయం సహా ఆధారాలు నాశనం చేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేయడం, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించడం, చివరికి కొన్ని కేసుల్లో అయితే వీళ్ళే డబ్బు కూడా తీసుకుని పోయి పెడుతున్నారు. ఆ స్థాయిలోకి వ్యవస్థలన్నీ దిగజారిపోయి 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏదో జరుగుతూ ఉంది. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు, స్క్రూపుల్స్ లేవు. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నామన్న ఎక్కడా కూడా పశ్చాత్తాపం కూడా లేదు. ఏ స్థాయికైనా దిగజారిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖంలో సంతోషం చూడాలి. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగల్ రాజ్ అంటారు. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనేదాన్నే జంగల్ రాజ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి జంగల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. బాధితులే చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిందితులు అవుతారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. మొన్న మీరంతా కూడా చూసే ఉంటారు, ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన టీము రైతుల కోరిక మేరకు ఆ ఘటనకు వెళ్తే ఏం జరిగింది? అమరావతిలో చంద్రబాబు చేస్తూ ఉన్న అవినీతిని, దోపిడీని, దౌర్జన్యాలను, రైతులు పడతా ఉన్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వెళ్ళిన మా పార్టీ వాళ్ళ మీద రైతులకు సంఘీభావం తెలుపడానికి మా పార్టీ వాళ్ళు అక్కడికి రైతుల కోరిక మేరకు పోతే, అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడడానికి పోతే వీళ్ళే దాడి చేసి బాధితుడైన మా పార్టీ వాళ్ళను నిందితులుగా చూపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళే దాడి చేసినారంట. అంటే లిటరల్గా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇది న్యాయం, ధర్మం అనే దానికి పూర్తిగా దాన్ని ఏమంటారు, భూస్థాపితం చేసేసినారు. ఇటీవలే రాజధాని గ్రామాల్లో రైతులు నన్ను కలిసినారు. మీ అందరికీ కూడా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ టు రికలెక్ట్, ఇటీవలనే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఇక్కడే ఇదే మాదిరిగానే కూర్చున్నారు. మీ ప్లేసుల్లో వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని వాళ్ళు ఒక్కొక్కరు పడతా ఉన్న బాధలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ అమరావతికి సంబంధించి, ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు
నన్ను కలిసి వాళ్ళు గోడు చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు, అక్కడే వాళ్ళ కోరిక మేరకే మా పార్టీ నుంచి ఒక కమిటీని ఒక లీగల్ టీంను పెట్టాం. వాళ్ళ కోరిక మేరకే కోర్టుల్లో వారి తరపున పోరాటం చేయడానికి ఒకవైపున సిద్ధమవుతూ, మరోవైపు గ్రౌండ్లో జరుగుతూ ఉన్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చూపుతాము, మీరు రండి అని అడిగితే బయలుదేరితే, వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ల గాయాలతో కానిస్టేబుల్కి కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా, కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి, ఇలాంటి ఘటనలు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే నిజంగా విలన్లు అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దారు పగలగొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళని రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే
ఆయన కూడా రౌడీ షీటర్ అని ఇందరు. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీపార్వతి గారైనా అంతే. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటరే. చంద్రబాబు గారి పాలనలో ఈ రాష్ట్రంలో రక్షణ ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా.